ఓకే అమ్మా. సో మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ కంపెనీకి చేయాలన్నా సరే అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కావచ్చు లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీ కావచ్చు. ఇప్పుడు మనకు విప్రో కంపెనీ తీసుకున్నాం అనుకోండి, అదంతా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో విప్రో డైపర్స్ ఉంటాయి, అండ్ విప్రో బేబీ సోప్స్ అని, సంతూర్ సోప్స్ అని, ఇవన్నీ వాడే కాబట్టి విప్రో కంపెనీ ఏంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అదే మీరు యాక్సెంచర్ ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి, అవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు క్లయింట్ దగ్గర నుంచి వర్క్ తీసుకొని కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తుంటారు. సో ఇలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కావచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీ కావచ్చు, దేనికైనా సరే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టాలంటే కంపల్సరీగా ఫస్ట్ వాళ్ళకి డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. అంటే వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఉండాలి. సో అది చిన్న టీ షాప్ నుంచి పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు ఎవరికైనా సరే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆన్లైన్ ప్రెజెన్స్ లో టాప్ మోస్ట్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి గూగుల్ మై బిజినెస్. దాన్ని జిఎంబి అంటారు షార్ట్ ఫామ్ లో. సో గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటంటే, సపోజ్ మనం గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలనుకోండి, అప్పుడు బ్యూటీ పార్లర్ హైదరాబాద్ అని, లేదా బ్యూటీ పార్లర్ నియర్ మీ అని, లేదా బ్యూటీ పార్లర్ పర్టికులర్ ఏరియా సంబంధించి ఇలా సెర్చ్ చేస్తాం, అవునా? ఇలా సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మ్యాప్స్ తో సహా విత్ రేటింగ్స్ వస్తాయి కదా, వీటిల్నే జిఎంబి లిస్టింగ్ అంటారు. జిఎంబి లిస్టింగ్ అంటారు, లేదా గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో అట్లా మనం ఏది సెర్చ్ చేసినా సరే, ఇప్పుడు సపోజ్ నేను కొత్తగా హైదరాబాద్కి వచ్చాను. సో ఇక్కడ నాకు ఏదైనా కటింగ్ షాప్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేనేం చేయి, సలూన్ షాప్ నియర్ మీ, సలూన్ షాప్ నియర్ మీ అని సెర్చ్ చేస్తాం. అప్పుడు దగ్గరలో ఉన్న సలూన్ షాప్స్ వస్తాయి. సో వీటిలో మనకు రేటింగ్స్ చూసుకొని ఏది బాగుందో అది మ్యాప్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం. సో ఒకప్పుడు ఏంటంటే మన పక్కన వాళ్ళని అడిగేవాళ్ళు అనమాట. సో ఇక్కడ దగ్గర ఏదైనా టీ షాప్ బాగుందా, ఇక్కడ దగ్గర ఏదైనా సలూన్ షాప్ ఉందా, లేదా ఇక్కడ దగ్గర ఏదైనా హోటల్ ఉందా, లేదా రెస్టారెంట్ ఉందా అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల అందరూ కూడా ఇలా సెర్చ్ చేసి మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నారు. సో ఇలా సెర్చ్ చేస్తే ప్లేసెస్ అనే ప్లేస్ లో ఇలా మనకు వస్తున్నాయి చూసారా, వీటిల్ని జిఎంబి లిస్టింగ్ అంటారు, గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అంటారు. సో జిఎంబి లిస్టింగ్ మీద రీసెంట్ గా మనకు జిఎంబి మీద విప్రోలో కూడా జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయమ్మా. ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ బ్యాక్ వాళ్ళ ఓపెనింగ్స్ కూడా క్లోజ్ అయ్యాయి అనమాట. సో ఇట్లా పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీద ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఎవరికైనా బిజినెస్ వాళ్ళకి మనం ఏదైనా చేసి పెట్టాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా మనకే ఒక ఓన్ బిజినెస్ ఉంది, మనం జిఎంబి క్రియేట్ చేసుకుంటే చేసుకోవచ్చు. అవన్నీ ఎలా చేయాలి నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆన్లైన్ ప్రైస్ అనేది జిఎంబి, ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. గూగుల్ వాళ్ళు మన దగ్గర ఏ అమౌంట్ ఛార్జ్ చేయట్లేదు, మనం ఫ్రీగా జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో జిఎంబి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు గెట్ ద లీడ్స్ అండి. మనకి ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అనుకోండి, మనకు లీడ్స్ రావాలంటే జిఎంబి అనేది చాలా చాలా బెస్ట్ వే. సపోజ్ ఇప్పుడు నేను ఏదన్నా ఆడిటింగ్ వర్క్ చేసుకోవాలి, లేదా ఏదైనా నాకు లా ఫామ్ కావాలి, ఇట్లా. సో లా ఫార్మ్స్ నియర్ మీ. సో ఇక్కడ ఏదైతే దగ్గరలో ఉన్న లాయర్స్ ఫర్మ్ ఏదైతే ఉందో అవి ఇక్కడ చూపిస్తాయి మనకు. ఇలా మనం కూడా మన ఓన్ లా ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా ఎనీ బిజినెస్, ఏదైనా బిజినెస్ కి మనం ఇక్కడ జిఎంబిని క్రియేట్ చేసి పెట్టచ్చు అనమాట. ఓకే, ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నెక్స్ట్ ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి మనకు సోషల్ మీడియా. సో సోషల్ మీడియా కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మనకు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ అని, లింక్డ్ ఇన్, యూట్యూబ్, ఇట్లన్నీ కూడా మనకు సోషల్ మీడియా కిందే వస్తాయి. వాటిని క్రియేట్ చేయడం. సో ఏదైతే బిజినెస్ కి మనం డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టాలనుకుంటున్నామో ఆ బిజినెస్ నేమ్ తోనే మనం క్రియేట్ చేస్తాం. సో కాబట్టి జిఎంబి కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే వెబ్సైట్. ఆన్లైన్ ప్రజెన్స్ లో థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే వెబ్సైట్ అన్నమాట. సో వెబ్సైట్స్ మనకు ఫ్రీగా చేసుకోవచ్చు, పెయిడ్ ఉన్నాయి, రెండు ఉంటాయి మనకు. సో మనకు అంటే ఫ్రీగా వెబ్సైట్ రన్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు, పెయిడ్గా చేసుకోవచ్చు. మనకు వెబ్సైట్ డిజైనింగ్ లో నేను మీకు రెండు చెప్తాను. ఫ్రీగా మన వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా పెయిడ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మన వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఒకప్పుడు కోడింగ్ నాలెడ్జ్ వాడేవాళ్ళం. అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జేక్వరీ, ఇట్లా ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలుసుండాలన్నమాట. బట్ ఇప్పుడు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఫ్రంట్ ఎండ్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేసి మనం వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. సో అవన్నీ కూడా ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ జిఎంబి, గూగుల్ మై
బిజినెస్. సో ఈ రోజు మీకు నేను గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి చూపిస్తాను. ఓకే. సో గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ మీకు క్రియేట్ చేయడం వచ్చిన తర్వాత మనకు మనకు ఓన్ బిజినెస్ ఉంటే మన ఓన్ బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేని వాళ్ళకి ఎవరికైనా సరే మేము క్రియేట్ చేసి పెడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండి. బయట మార్కెట్లో జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయడానికి మినిమం ₹2000 ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళకి జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసి వెరిఫై చేసి ఇవ్వాలన్నమాట. సో జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయడమే కాదండి, వెరిఫై కూడా చేయాలి. నేను మీకు చూపిస్తాను. సో జిఎంబి గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ లో ఇలా మనకు లిస్టింగ్ క్రియేట్ చేయాలంటే గో టు గూగుల్లోకి వెళ్ళి జిఎంబి గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓకే. మీరు జిఎంబి అని సెర్చ్ చేసినా గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేసినా మీకు ఇక్కడ ఫస్ట్ ఈ వెబ్సైట్ వస్తుంది, గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అని చెప్పి. చూసారా? సో గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ కొన్ని బిజినెసెస్ చూపిస్తున్నాయి, అవునా? సో ఈ మెయిల్ ఐడి ఇక్కడ ఏ మెయిల్ ఐడి అయితే లాగిన్ అయ్యిందో ఆ మెయిల్ ఐడితో మనం ఆల్రెడీ ఏదన్నా జిఎంబి క్రియేట్ చేసుంటే ఇలా మనకు చూపిస్తాయి, ఆటోమేటిక్ కింద చూపిస్తాయి. వీటిలో చూడండి, ఫస్ట్ దానికి టిక్ వచ్చింది బ్లూ కలర్ లో, సెకండ్ దానికి ఇట్లా రెడ్ కలర్ లో ఉన్నాయి ఈ రెండింటికి. ఇది ఏంటంటే ఈ 3 లిస్టింగ్స్ మనకు ఈ మెయిల్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం. ఒక మెయిల్ ఐడిలో మనం ఎన్ని జిఎంబి లిస్టింగ్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చమ్మా. దాంట్లో ఈ మెయిల్ ఐడిలో నేను 3 క్రియేట్ చేస్తున్నాను. వాటిలో ఫస్ట్ వన్ వెరిఫై అయిపోయింది కాబట్టి మనకు టిక్ వచ్చింది. ఇవి రెండు వెరిఫై అవ్వలేదు, అందుకే మనకు టిక్ రాలేదు. వెరిఫై అయితే అయిన తర్వాత మాత్రమే మంది గూగుల్లో కనిపిస్తుంది. ఓకే. వెరిఫైడ్ లిస్టింగ్ మాత్రమే గూగుల్లో కనిపిస్తుంది. సో మన ఓన్ గా మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఇది ఓపెన్ చేయండి. గెట్ లిస్టెడ్ అని గూగుల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే జిఎంబి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ యొక్క వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఓకే. దాని డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ సైన్ ఇన్ అన్న క్లిక్ చేయొచ్చు, లేదా గెట్ స్టార్ట్ అన్న క్లిక్ చేయొచ్చు. ఫస్ట్ టైం గనక ఈ మెయిల్ ఐడితో అసలు జిఎంబి లిస్టింగ్ లేదు అంటే డైరెక్ట్ గా క్రియేట్ చేసే ఆప్షన్ వచ్చేస్తుంది. లేదు ఆల్రెడీ ఏదన్నా ఉంది అంటే మనకి ఇందాక చూసినట్టు ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. సో మీరు ఎప్పుడైతే గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తారో ఇక్కడ మనం క్రియేట్ చేసే ఫామ్స్ అన్ని వస్తాయి మనకు. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి జిఎంబి అని కానీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అని కానీ క్లిక్ చేస్తే, అంటే లిస్టింగ్ అని కానీ మనం సెర్చ్ చేస్తే ఫస్ట్ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అని చెప్పి వెబ్సైట్ వస్తుంది. ఆ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అనే వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. business.google.com అని చెప్పేసి ఇది వాళ్ళ వెబ్సైట్ లింక్ అన్నమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు గెట్ స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఇంకొక విండోలో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, స్టార్ట్ బిల్డింగ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ అని. ఇక్కడ బిజినెస్ నేమ్, ఏ బిజినెస్ కి అయితే మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు సపోజ్ నేను క్రియేట్ చేసే ఫామ్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అన్వి మీడియా అనే పేరుతో క్రియేట్ చేస్తాను అనుకోండి. సో ఇక్కడ అన్వి మీడియా అని చెప్పేసి మనం పెట్టుకోవచ్చు, లేదా అన్వి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేమ్ తెచ్చుకుంటాం మనం. అర్థమైందా? సో కంపెనీ నేమ్ మనకి ఇక్కడ ఇచ్చిన తర్వాత కంపెనీ కేటగిరీ అంటే బిజినెస్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ. సపోజ్ ఇప్పుడు ఇది మీడియా కంపెనీ కాబట్టి నేను మీడియా కంపెనీ పెట్టాను. సపోజ్ మీరు వేరే కంపెనీ క్రియేట్ చేస్తున్నారు, సపోజ్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ కంపెనీ, అక్కడ ఆ కంపెనీ నేమ్ ఇచ్చుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఇన్ఫీ స్పేస్ ప్రాపర్టీస్ అని చెప్పేసి మనకు ఒక ఫామ్ నేమ్ ఉంది, ఆ ఫామ్ నేమ్ ఇచ్చాం. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇది రిమూవ్ చేసి రియల్ ఎస్టేట్ అని చెప్పి మనకు టైప్ చేసి ఇక్కడ చూసారా, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లేదా ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో మనకి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా ఏ బిజినెస్ కి అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ బిజినెస్ నేమ్, ఆ బిజినెస్ కేటగిరీ ఇవ్వాలమ్మా. ఇక్కడ చూడండి, డికాషన్ ద టీ బార్ అని చెప్పేసి టీ షాప్ కి మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసాం. ఓకే. ఆ విధంగా మనం దేనికి క్రియేట్ చేస్తాం ఆ నేమ్ ఇచ్చుకుంటాం. వీలైతే సపోజ్ మీరు ఏదైనా ఒక ఫర్మ్ నేమ్ కి మీరు క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అశోక్ అసోసియేట్స్ అని చెప్పి ఏదైనా ఒక లా ఫామ్ కి మనం క్రియేట్ చేస్తాం అనుకోండి. సో అశోక్ అసోసియేట్స్ అనేది అతను ఫార్మ్ నేమ్ అనుకుందాం. ఇక్కడ చిన్న హైఫన్ ఇచ్చేసి మనం కస్టమర్స్ ఏ కీవర్డ్ అయితే సెర్చ్ చేస్తారో
దానికి రిలేటెడ్ గా ఆ కీవర్డ్ పెట్టుకుంటాం. అంటే లా ఫార్మ్స్ ఇన్ కేబిహెచ్పేట కుక్కడపల్లి అని కానీ, అంటే సపోజ్ ఇప్పుడు కుక్కడపల్లి ఉందనుకోండి, బెస్ట్ లా ఫార్మ్ ఇన్ కుక్కడపల్లి. ఈ నేమ్ అనేది మ్యాండేటరీ కాదు, అంటే కీవర్డ్ మ్యాండేటరీ కాదమ్మా, కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు. బట్ కంపెనీ నేమ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, ఇది మ్యాండేటరీ కాదనమాట. మనకు కావాలంటే ఆ కీవర్డ్ మనకు ఆ, ఏ కీవర్డ్ అయితే కస్టమర్ సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ కీవర్డ్ ఇక్కడ ఇచ్చుకుంటాం మనం. ఓకే, అలా మనం వీ హ్యావ్ టు గివ్ ద నేమ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను అన్వి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ కంపెనీకి లిస్టింగ్ క్రియేట్ చేస్తున్నాను. బిజినెస్ కేటగిరీ వచ్చేసి మీడియా కంపెనీ కాబట్టి మీడియా కంపెనీ పెట్టాను. ఓకే, సో నేము కేటగిరీ ఇచ్చిన తర్వాత క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక డూ యూ వాంట్ యాడ్ లొకేషన్, ఈ కంపెనీకి మనకు లొకేషన్ యాడ్ చేయాలనుకుంటున్నారా లేదా. ఇది ఆఫ్లైన్ బిజినెస్ అనుకోండి, అంటే ఆఫీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది వాళ్ళకి అనుకుంటే, ఆఫ్లైన్ బిజినెస్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేస్తాం అమ్మా. కొన్ని ఆన్లైన్ బిజినెస్ ఉంటాయి, ప్యూర్లీ ఆన్లైన్ బిజినెస్. సో ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు ఏంటంటే నో పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం ఎస్ పెట్టుకుంటే మన లొకేషన్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఆఫ్లైన్ బిజినెస్ ఉంది కాబట్టి మనం ఎస్ అని పెట్టుకొని క్లిక్ నెక్స్ట్. మనం ఎస్ పెట్టాం కాబట్టి ఇక్కడ బిజినెస్ అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అదే మనం నో పెడితే మనకు బిజినెస్ అడ్రస్ అడగదమ్మా. సో ఇక్కడ నేను బిజినెస్ అడ్రస్ ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఫ్లోర్ KBHP మెయిన్ రోడ్, సిటీ వచ్చేసి నేను పిన్ కోడ్, స్టేట్. ఓకే, ఇలా ఆ బిజినెస్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. కాబట్టి ఒకవేళ అడ్రస్ పెద్దగా ఉంది, మన ఇంకో లైన్ కావాలన్నా కానీ ఇది పెట్టుకోవచ్చు మనం. సో వన్స్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ మనం ఆపోజిట్ కేఎస్ బ్యాకర్స్ అని పెట్టాం కదా, కేఎస్ బ్యాకర్స్ అనేది ఆల్రెడీ ఉంది, ఇది మీద అని అడుగుతుంది. సో మంది ఇది కంపెనీది మంది కాదు కాబట్టి దిస్ డస్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లేస్ యువర్ పిన్ అని చెప్పి అడుగుతుంది. సో మనం చూస్ చేసుకునే కేటగిరీని బేస్ చేసుకుని కొన్ని కొన్ని ఆప్షన్స్ మారుతూ ఉంటాయమ్మా. ఇక్కడ చూడండి, ప్లేస్ యువర్ పిన్ అని చెప్పి అనేది ఏంటంటే, మనకు చాలా మందికి మన ఆఫీస్ అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తుంటాం కదా, ఆ లొకేషన్ మ్యాప్ ఇదే అనమాట. కాబట్టి మనం ఇది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా మ్యాప్ కరెక్ట్ లేదనుకోండి, ఇక్కడ అడ్జస్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇది మనం మూవ్ చేసుకోవచ్చు. ఏదైతే పాయింటర్ ఉందో ఇది మూవ్ చేసుకోవచ్చు. మనం కాబట్టి జూమ్ చేసుకో ఇట్లా చూసుకోవచ్చు, కరెక్ట్గా ఉందా లేదా జూమ్ చేసి చూసుకోవచ్చు. సో లేదు కరెక్ట్గా లేదు కాబట్టి ఇట్లా మనం మూవ్ చేసి సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా. సో కాబట్టి అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని డన్ అని చెప్పంటే మనం కరెక్ట్గా మ్యాప్ లొకేషన్ ఉండాలన్నమాట. ఎందుకంటే రేపు మనకి ఎవరైనా కస్టమర్స్ మన దగ్గరకు వచ్చేటప్పుడు సార్ మీ లొకేషన్ షేర్ చేయండి అంటే డైరెక్ట్గా మన జిఎంబి లిస్టింగ్నే షేర్ చేసేయచ్చు వాళ్ళకి. ఓకే, సో కన్ఫర్మ్. డూ యూ ప్రొవైడ్ డెలివరీస్ ఆర్ హోమ్ ఆర్ ఆఫీస్ విజిట్స్. సో మన ఇక్కడ డెలివరీస్ కానీ లేదా హోమ్ విజిట్స్ కానీ లేదా ఆఫీస్ విజిట్స్, సో కస్టమర్ మన ఆఫీస్ని విజిట్ చేయొచ్చు అంటే ఎస్ ఎస్ పెట్టుకోండి. సో డెలివరీస్ అంటే ఏంటంటే మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, సో మన ప్లేస్ లో డెలివరీస్ కూడా ఉన్నాయి, అంటే కస్టమర్ వచ్చి తీసుకెళ్ళచ్చు ఆ ప్రోడక్ట్ అనేది అనమాట. సో ఇక్కడ మనకు ఆఫీస్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి కస్టమర్ మన ఆఫీస్ విజిట్ చేయొచ్చు కాబట్టి మనం ఎస్ అని పెట్టుకున్నాం. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ అండ్ ద ఏరియాస్ యూ సర్వ్, ఇది ఆప్షన్ అమ్మా. సో మనం ఇంకా వేరే వేరే ఏరియాస్ కూడా మనం సర్వ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఏరియా నేమ్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం కేబిహెచ్పి కూకట్పల్లి ఇచ్చాం కదా, సో కొంతమంది ఏంటంటే వేరే ఏరియాస్ కూడా యాడ్ చేయాలనుకుంటారు, అంటే అక్కడ కూడా ఏదైనా బ్రాంచ్ ఉంటే ఆ ఏరియాస్ కూడా యాడ్ చేయాలనుకుంటారు. ఇన్ దట్ కేస్ ఆ నేమ్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, బట్ ఇది ఆప్షనల్. మనం కావాలంటే ఏరియా నేమ్ యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు అమీర్పేట యాడ్ చేయాలనుకోండి, ఇట్లా అమీర్పేట అని వస్తుంది. కాబట్టి
అడిషనల్ ఏరియాస్ మనం ఏదైనా యాడ్ చేయాలంటే ఆ ఏరియాస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు మాదాపూర్ ఉంది. సో మాదాపూర్లో బ్రాంచ్ ఉంది కాబట్టి మాదాపూర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేయాలి. మన ఫోన్ నెంబర్ అండ్ వెబ్సైట్ అడ్రస్. వెబ్సైట్ అడ్రస్ అనేది ఆప్షనల్, మన కార్డ్ ఇచ్చుకోవచ్చు లేకపోలేదు, బట్ ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు సపోజ్ నేను ప్రస్తుతానికి ఏదో ఒక నెంబర్ ఇస్తాను. సో వాళ్ళ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. వెబ్సైట్ ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా లాంచ్ చేయలేదు. సో వెబ్సైట్ లాంచ్ అయిన తర్వాత వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, మన అకౌంట్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో క్లిక్ నెక్స్ట్. సో జస్ట్ వాళ్ళ బిజినెస్ డీటెయిల్స్ అనమాట, వన్ బై వన్ అడుగుతుంది స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ చూడండి, వెరిఫైడ్, సెలెక్ట్ వే టు గెట్ వెరిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు వెరిఫికేషన్ లో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి ఫోన్ కోడ్ వెరిఫికేషన్, ఇంకోటి బిజినెస్ వీడియో వెరిఫికేషన్. మనం ఫోన్ కోడ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బిజినెస్ వీడియో వెరిఫికేషన్ కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే ఆఫ్లైన్ లో నిజంగా బిజినెస్ లేని వాళ్ళు కావాలనే క్రియేట్ చేసి ఉన్నట్టు పెట్టుకుంటున్నారు. కాబట్టి బిజినెస్ వీడియో వెరిఫికేషన్ కూడా పెట్టింది. ఫోన్ కోడ్ వెరిఫికేషన్ అనుకోండి, మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అయితే మనకు బిజినెస్ వీడియో అని చెప్పేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏ మెయిల్ ఐడితో అయితే మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసామో అదే మెయిల్ ఐడితో మనం ఫోన్ లో కూడా లాగిన్ అవ్వాలి. ఓకే, మన స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, స్మార్ట్ ఫోన్ లో సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఇక్కడ మనకు బిజినెస్ వీడియో వెరిఫికేషన్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఒకటి క్యూఆర్ కోడ్ స్కాన్ అన్నా చేసుకోవచ్చు, లేదా మన మెయిల్ కి లింక్ పంపించండి అని చెప్పి రెండు ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మన మెయిల్ ఐడి ఇచ్చి లింక్ పంపించమంటే మన మెయిల్ కి లింక్ వస్తుంది. ఆ లింక్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో లేదా క్యూఆర్ కోడ్ ఎప్పుడైతే మనం స్కాన్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా మన ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఓకే, మన ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఫోన్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనకు షో యువర్ లొకేషన్ ఎక్విప్మెంట్ ప్రూఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పడం కదా, ఆ ఫోన్ కెమెరాతో మనం కంప్లీట్ గా మనం ఏదైతే ఇందాక అడ్రస్ ఇచ్చామో, సపోజ్ పద్మరాజా ఎన్క్లేవ్ అనే బిల్డింగ్ నేమ్ ఇచ్చాము, నెక్స్ట్ టు కేఎస్ బేకర్స్ అని ఇచ్చాము, థర్డ్ ఫ్లోర్ అని ఇచ్చాము. ఓకే, సో ఇవన్నీ కూడా చూపిస్తూ వీడియో తీయాలన్నమాట. కింద రోడ్ దగ్గరికి వెళ్ళిపోయేసి మన బిల్డింగ్ కనిపించేలాగా, పక్కన మనం ఏదైతే ల్యాండ్ మార్క్ పెట్టామో ల్యాండ్ మార్క్ కనిపించేలాగా అలా వీడియో తీసుకుంటూ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి, థర్డ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఆఫీస్ లో పర్మనెంట్ గా మనం అక్కడ లోగో కానీ అంటే ఆఫీస్ నేమ్ పెట్టుంటాం కదా, ఆ నేమ్ అవన్నీ కూడా క్లియర్ గా షూట్ చేయాలి. షూట్ చేసిన తర్వాత మన ఆఫీస్ ని లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కూడా మనం వీడియో తీయాలి. ఎందుకంటే వీఆర్ ద ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ అని చెప్పేసి ప్రూఫ్ కోసం ఏదర్ లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా అన్నా పెట్టుకోవచ్చు, లేదా కంపెనీ ఇప్పుడు సపోజ్ హోటల్స్ ఉంటాయి, హోటల్ ఏంటంటే క్యాష్ కౌంటర్ ఉంటుంది, అవునా? క్యాష్ కౌంటర్ ఎవరు ఓపెన్ చేస్తారు, ఎవరు మేనేజ్ చేస్తారు, ఓనర్సే కదా హ్యాండిల్ చేస్తారు. కాబట్టి మన క్యాష్ కౌంటర్ యొక్క లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ, లేదా డైరెక్ట్ గా మన ఆఫీసు లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కానీ ఇవంతా కూడా వీడియోలో రికార్డ్ అవ్వాలన్నమాట. ఓకే, సో మెయిన్ మూడు పాయింట్స్ వాళ్ళు మెయిన్ గా అడుగుతారు. ఒకటి ఏంటంటే మనం లొకేషన్ ఏదైతే పెట్టామో ఆ లొకేషన్ సంబంధించిన బిల్డింగ్ నేమ్, అట్ ద సేమ్ టైం ల్యాండ్ మార్క్స్ కనిపించేలాగా, స్ట్రీట్ సైన్ కానీ ఇవి కనిపించేలాగా కంపల్సరీ రికార్డ్ అయ్యాలి. సెకండ్ వచ్చేసి మనం బిజినెస్ ఆఫీస్ ముందు బోర్డు కానీ నేమ్ కానీ పెట్టుకుంటాం కదా, పర్మనెంట్ బోర్డు లాంటివి, అవి కంపల్సరీగా ఉండేలాగా అది కూడా వీడియోలో రికార్డ్ అవ్వాలి. మూడు, ప్రూఫ్ ఆఫ్ మేనేజ్మెంట్, మనమే మేనేజ్మెంట్ అని చెప్పడానికి లాక్ ఓపెన్ చేస్తున్నట్టుగా కూడా వీడియో తీసి పెడితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇవంతా కూడా ఒక సింగిల్ క్లిప్ లోనే మనం రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది బిజినెస్ వీడియో వెరిఫికేషన్. ఇది యాక్చువల్గా ఒక 1.5 year ముందు దాకా బిజినెస్ వీడియో వెరిఫికేషన్ లేదమ్మా. 1.5 year ముందే గూగుల్ వాళ్ళు పెట్టారు. ఒకప్పుడు ఏమైందంటే అడ్రస్ వెరిఫికేషన్ ఉండేది. అడ్రస్ వెరిఫికేషన్ అంటే గూగుల్ వాళ్ళు మనకు మన అడ్రస్ కి పిన్ కోడ్ పంపిస్తారు. సో పిన్ కోడ్ పంపిస్తే ఆ పిన్ కోడ్ ని మనం ఇక్కడ ఎంటర్ చేసి, అంటే మనకు ఒక వితిన్ 2 weeks లో మనకు గూగుల్ నుంచి పోస్ట్ కార్డ్ వస్తుంది, త్రూ పోస్టే వస్తుంది. అది రిసీవ్ చేసుకొని ఆ పిన్ కార్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే 6 digit పిన్ ని మనకు వెరిఫై అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు అది కంప్లీట్ గా రిమూవ్ చేసి ఓన్లీ బిజినెస్ వీడియో వెరిఫికేషన్ పెట్టారు. ఎస్ అమ్మా, ఇన్ కేస్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అయితే కనుక ఇవి ఏం అవసరం లేదండి. ఆన్లైన్ బిజినెస్ అయితే వాళ్ళకి జస్ట్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ మాత్రం అడుగుతుంది. ఓకే, మీరు ప్యూర్లీ ఆన్లైన్ బిజినెస్ అనుకోండి, ఈ బిజినెస్ వీడియో వెరిఫై, ఎందుకంటే మనం అడ్రస్ దగ్గర నో పెడతాం కదా, సో అడ్రస్ నో పెడతాం కాబట్టి ఆన్లైన్ బిజినెస్ కాబట్టి మనకు బిజినెస్ వీడియో వెరిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ మనం ఫోన్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను ప్రస్తుతానికి ఫోన్ కోడ్ వెరిఫికేషన్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను.
కొన్ని సందర్భాల్లో మనం ఫోన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా వీడియో వెరిఫికేషన్ కూడా అడుగుతున్నాం మనం. ఓకే, సో మనం కావాలంటే ఇమీడియట్ గా వెరిఫై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సపోజ్ నేను నెక్స్ట్ క్లిక్ చేశాను. సో కాల్ కావాలంటే కాల్, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. సపోజ్ నేను కాల్ అండ్ నెక్స్ట్ లేదా టెక్స్ట్ మెసేజ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ వస్తుంది, కాల్ అయితే కాల్ వస్తుంది. సో దాంట్లో వాళ్ళు 6 డిజిట్ కోడ్ చెప్తారు. ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇన్ కేస్ మనం ఈ ఆప్షన్ ఎప్పుడన్నా మార్చుకోవాలనుకోండి, చేంజ్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదమ్మా. ఇలా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మన లిస్టింగ్ గూగుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది వెరిఫై చేసేసాం కాబట్టి ఇక్కడ మనకు టిక్ మార్క్ వచ్చింది. అదే వెరిఫై చేయింది అనుకోండి, ఇప్పుడు నేను మీకు వేరే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వెరిఫై చేయలేదు మనం. దీని కింద మనకి వేరే లొకేషన్స్ వస్తాయి. ఆ వెరిఫై చేయనాటివి మనకు రెడ్ కలర్ మార్క్ లో వస్తాయి. సో దాన్ని మనం ఓపెన్ వ్యూ ప్రొఫైల్ అని ఓపెన్ చేసిన వెంటనే మనకు గెట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి గెట్ వెరిఫైడ్ అని వచ్చింది కదా. ఈ గెట్ వెరిఫైడ్ క్లిక్ చేసి దాని దగ్గర మనకి పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి అమ్మా, మనం సెలెక్ట్ చేసిన బిజినెస్ కేటగిరీని బేస్ చేసుకొని కొన్ని ఆప్షన్స్ మారుతాయి. ఇప్పుడు ఈ డికాషన్ టీ పార్ అనే దానికి చూడండి, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా మనం ఒకసారి క్రియేట్ చేసేసిన తర్వాత, సపోజ్ మీరు ఇప్పుడు క్రియేట్ చేసేసారు, జిఎంబి క్రియేట్ చేసేసారు, చేసిన తర్వాత మళ్ళీ మీరు గూగుల్లోకి వెళ్ళి అదే మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉండి గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడే మనకు గూగుల్లోనే మనం క్రియేట్ చేసినట్టు చూపిస్తాయి. ఓకే, సో లేదు ఈ వెబ్సైట్కి వెళ్ళి సైన్ ఇన్ అయినా సరే మనం క్రియేట్ చేసినట్టు చూపిస్తాయి అన్నమాట. అప్పుడు మనకు ఏ బిజినెస్ అయితే ఎడిట్ చేయాలో దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఎడిట్ ప్రొఫైల్ మనం ఇందాక ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకవేళ మార్చాలి అనుకుంటే ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇందాక మనం ఆ, ఏదైతే బిజినెస్ నేమ్ ఇచ్చామో నేమ్ ఎడిట్ చేయాలన్నా, కేటగిరీ ఎడిట్ చేయాలన్నా, అండ్ ఇక మనం డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే, మన బిజినెస్ యొక్క డిస్క్రిప్షన్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది మన బిజినెస్ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఆ డిస్క్రిప్షన్ కావచ్చు. ఓపెనింగ్ డేట్ మనం ఎప్పటి నుంచి రన్ చేస్తున్న బిజినెస్ ఓపెనింగ్ డేట్ కంటే డేట్ ఇచ్చుకోవచ్చు. కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఎప్పుడు మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవడం. ఇప్పుడు కొత్తగా మనకు ఇది చార్ట్ అని పెట్టారు, మన వాట్సాప్ కూడా లింక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మన వాట్సాప్ కూడా ఇక్కడ లింక్ చేసుకోవచ్చు చార్ట్ లోకి వెళ్ళి. చూసారు కదా, అట్లా టెక్స్ట్ మెసేజ్ అయితే టెక్స్ట్ మెసేజ్ లింక్ చేసుకోవచ్చు, వాట్సాప్ అయితే వాట్సాప్ లింక్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ లింక్ చేసుకుంటే వాట్సాప్, ఇక్కడ మన వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి వెబ్సైట్ లేదు కాబట్టి లేదు. లొకేషన్ అండ్ ఏరియాస్ లో మనం ఒకవేళ అడ్రస్ మార్చుకోవాలి, ఈ ప్లేస్ లో మన అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఏరియా, అవర్స్ ఆఫ్ ఆపరేషన్, ఏ టైం నుంచి ఏ టైం దాకా మనం ఓపెన్ చేస్తున్నాము. స్పెషల్ అవర్స్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో మనది ఓపెన్ ఉంటుందా క్లోజ్ లో ఉంటుందా అవి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి, పార్కింగ్ ఉందా లేదా, పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా, ఇలాంటివి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడున్న ఆప్షన్స్ లో క్యూ అండ్ అనే ఆప్షన్ లేదు, క్వశ్చన్ ఆన్సర్స్ ఆప్షన్ లేదు. బట్ దీంట్లో మనకు క్యూ అండ్ అని చూపిస్తుంది. అంటే ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించిన దానికి ఎక్కువగా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి క్యూ అండ్ సెక్షన్స్ వచ్చింది మనకు. సో మన బిజినెస్ కేటగిరీని బేస్ చేసుకుని ఇట్లా మారుతుంటాయి. నెక్స్ట్ రీడ్ రివ్యూస్ లోకి వెళ్తే మనకు ఆల్రెడీ జిఎంబి గూగుల్ మై బిజినెస్ లో ఉన్న రివ్యూస్ ఇస్తే ఆ రివ్యూస్ ని ఓపెన్ చేసి చూసుకొని రిప్లై ఇవ్వడం అంతా కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి మనం. ఓకే, మనకి ఏవైతే రీసెంట్ గా రివ్యూస్ వచ్చాయో ఆ రివ్యూస్ చూసుకుంటూ వాటికి రిప్లైస్ అంతా కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి మనం. ఇక్కడ రిప్లై ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫొటోస్, మన బిజినెస్ ఫొటోస్ ఏమైనా యాడ్ చేయాలంటే ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి మనం మన ఫొటోస్ బిజినెస్ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ ఫొటోస్ అని చెప్పేసి మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అమ్మా, దెర్ ఇస్ నో లిమిట్. ఫొటోస్ అయితే ఫొటోస్, వీడియోస్ అయితే వీడియోస్, ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాడ్ అప్డేట్. ఇక్కడ మనం రెగ్యులర్ గా మన బిజినెస్ సంబంధించిన ఏదైనా అప్డేట్స్, ఏదైనా ఆఫర్ రిలీజ్ అవుతున్నా, ఓకే, ఇలాంటి ఏదైనా అప్డేట్స్ ఉంటాయి కదా, బిజినెస్ అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం మనం. ఓకే, యాడ్ అప్డేట్ లోకి వెళ్ళి ఇక్కడ రెగ్యులర్ గా పోస్టింగ్స్ చేసుకోవచ్చు. అప్డేట్ అయితే అప్డేట్, ఆఫర్ అయితే ఆఫర్, ఈవెంట్ అయితే ఈవెంట్. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలి నేను చెప్తాను మీకు. ఎందుకంటే జస్ట్ క్రియేటింగ్ మాత్రం ఈరోజు చూపిస్తాను అమ్మా. క్రియేట్ చేసినంత మాత్రం సరిపోదు కదా. ఇప్పుడు ఇందాక నేను చూపించాను టీ షాప్ నియర్ మీ అని చెప్పంటే మనకు ఒక 3 కనిపించే ప్లేసెస్ లో. ఆ 3 తర్వాత మనం ఇక్కడ చూడండి
ఇక్కడ నేను సపోజ్ ఈ షాప్ నియర్ మీ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చే చూసారా, వీటిలో మోర్ ప్లేసెస్ లోకి వెళ్తే ఇంకా ఎక్కువ వస్తాయమ్మా. బట్ ఎప్పుడు కూడా గూగుల్లో ఒక 3 లిస్టింగ్స్ మాత్రమే సెర్చ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి టాప్ మోస్ట్ లిస్టింగ్స్ అన్నమాట. ఈ 3 ప్లేసెస్ లో కనుక మనది కనుక ఉంటే మనకు ఎక్కువగా లీడ్స్ రావడం కానీ లేదా కస్టమర్స్ విజిట్ చేయడం కానీ మన బిజినెస్కి ఎక్కువగా కస్టమర్స్ వస్తారు. మోర్ ప్లేసెస్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయమ్మా. సో ఇలా మనం పర్టికులర్ కీవర్డ్తో మన బిజినెస్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఈ టాప్ 3 ప్లేసెస్ లో మనది రావాలంటే మనం ఎస్సీఓ చేయాలి. ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఓకే, అవంతా నేను చెప్తాను మీకు రేపు. ఎందుకంటే ఎస్సీఓ చేస్తేనే మనం మన దాన్ని పైకి తీసుకురావచ్చు. క్రియేట్ చేసినంత మాత్రం సరిపోదు కదా. ఎప్పుడైతే మన లిస్టింగ్ ని మనం ఇట్లా టాప్ మోస్ట్ ప్లేస్ కి తీసుకొస్తామో అప్పటి నుంచి మనకు ఎక్కువగా బిజినెస్ అనేది రావడం అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకు బిజినెస్ ఇంటరాక్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 212 కస్టమర్ ఇంటరాక్షన్స్ అని చెప్పి చూసారా, అంటే ఎంతమంది మన కస్టమర్స్ ఇంటరాక్ట్ అయ్యారు అనేది. సో వాళ్ళలో ఓవరాల్ గా 212, దాంట్లో ఎంతమంది కాల్స్ చేశారు, ఎంతమంది డైరెక్షన్స్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మన ప్లేస్కి వచ్చారు, ఒకవేళ మనం వెబ్సైట్ ఇచ్చుంటే ఎంతమంది వెబ్సైట్ ని క్లిక్ చేసి చూశారు, ఈ రిపోర్ట్స్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి 209 కస్టమర్ ఇంటరాక్షన్స్, 212 టోటల్ గా. దాంట్లో ఒకవేళ డైరెక్షన్స్కి వెళ్ళానుకోండి 210 డైరెక్షన్స్ మనకు వచ్చింది. కాల్స్ వచ్చేసి 2 కాల్స్. ఇట్లా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది డైరెక్షన్ క్లిక్ చేసి మన ఆఫీస్ అంటే మన స్టోర్కి వచ్చారు, అంటే ఆఫీస్ అయితే ఆఫీస్, స్టోర్ అయితే స్టోర్, ఎంతమంది క్లిక్ చేసి మనకు కాల్ చేశారు, ఈ రిపోర్ట్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు పెర్ఫార్మెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇది పెర్ఫార్మెన్స్ లో మనకి ఇది ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్ అనేది ఏంటంటే ఫ్యూచర్ లో మన జిఎంబిని యాడ్ రన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి నేను ఇందాక లా ఫార్మ్స్, ఇక్కడ మనం లా ఫార్మ్స్ నియర్ మీ అని కానీ సలూన్ షాప్ నియర్ మీ అని కానీ ఇవన్నీ సెర్చ్ చేసినప్పుడు ఇట్లా మనకు స్పాన్సర్డ్ వచ్చింది చూసారా. ఇప్పుడు బ్యూటీ పార్లర్ నియర్ మీ అంటే ఇది స్పాన్సర్డ్ వచ్చింది. మామూలుగా అయితే 3 చూపించారు గూగుల్, అవునా. ఈ మూడింటి కన్నా పైన మనకు స్పాన్సర్డ్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇది గూగుల్ కి డబ్బులు పే చేసి యాడ్ రన్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో అవన్నీ కూడా గూగుల్ యాడ్స్ కింద వస్తాయమ్మా. నేను మీకు గూగుల్ యాడ్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను ఇలా ఎలా క్రియేట్ చేయాలో. సో ఇట్లా మనం అడ్వర్టైజ్ అనేది క్లిక్ చేసి మనం మన దాన్ని యాడ్ కూడా రన్ చేసుకోవచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే గూగుల్కి అమౌంట్ పే చేసి మన దాన్ని ఎక్కువ మంది కనిపించేలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఆర్డరింగ్ అనేది ఎందుకు వచ్చింది, ఇది టీ షాప్ సంబంధించింది కాబట్టి మనకు ఫుడ్ ఆర్డరింగ్, ఎడిట్ ప్రోడక్ట్స్, బుకింగ్స్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఫుడ్ ఆర్డరింగ్ అనేది క్లిక్ చేస్తే ఒకవేళ ఆన్లైన్లో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం అన్నప్పుడు మనం ఆన్ చేసుకొని మన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మన కనుక వెబ్సైట్ ఉంటే. ఓకే, నెక్స్ట్ ఎడిట్ ప్రోడక్ట్స్ అంటే మన ప్రోడక్ట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బుకింగ్స్ అంటే కస్టమర్ మన దాన్ని ముందుగానే అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావడం కానీ ఇలాంటివన్నీ కూడా బుకింగ్స్ కింద వస్తాయి అనమాట. ఓకే, ఆస్క్ ఫర్ రివ్యూ అనేది ఏంటంటే వెరిఫైడ్ జిఎంబికి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఆస్క్ ఫర్ రివ్యూ అనేది వెరిఫై అయిన దానికి మాత్రం వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అన్వెరిఫైడ్ దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి, దానికి ఆస్క్ ఫర్ రివ్యూస్ అనేది అసలు ఆప్షనే కనిపించదు. ఆ ఆస్క్ ఫర్ రివ్యూస్ అనే ఆప్షన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మన జిఎంబిని వెరిఫై చేసుకుంటామో. ఆ వెరిఫైడ్ లిస్టింగ్ కి మాత్రమే ఆస్క్ ఫర్ రివ్యూస్ అని కానీ లేదా పోస్ట్ అంటే మన యాడ్ అప్డేట్ అని కానీ ఇవన్నీ కూడా మనకు అప్పుడే యాక్టివేట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి ఆస్క్ ఫర్ రివ్యూస్ అనేది లేదు అసలు. మనం యాడ్ అప్డేట్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, క్లిక్ చేస్తే మనకు అప్డేట్ చేసుకునేలాగా ఆప్షన్ చూపించదు. ఎందుకంటే ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి తర్వాతే మీరు ఇక్కడ అప్డేట్ చేయగలరు అని చెప్పి చూపిస్తుంది. అదే వెరిఫైడ్ అయిపోతే మనం డైరెక్ట్ గా అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి వెరిఫై టు మేక్ యువర్ ప్రొఫైల్ విజిబుల్ అండ్ స్టార్ట్ పోస్టింగ్. అందుకే మన ఇక్కడ యాడ్ అప్డేట్ అంటే మనం డైరెక్ట్ పోస్ట్ చేసిన ఆప్షన్ చూపించదు, గెట్ వెరిఫైడ్ చూపిస్తుంది. అదే ఇక్కడ అనుకోండి యాడ్ అప్డేట్ అని చెప్పేసి నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అప్డేట్ చేసే ఆప్షన్ వస్తుంది. మనం ఏదైనా బ్యానర్ అక్కడ అప్లోడ్ చేసుకొని అప్డేట్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి మనం దేని గురించి రాయాలనుకున్నది అది అండ్ బటన్ ఏదైనా పెట్టుకుంటే బటన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది వెరిఫైడ్ దానికి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మనం రివ్యూస్ ఎక్కువ కావాలి, ఆస్క్ ఫర్ రివ్యూస్ అంటే మనకి లింక్ వస్తుంది, గూగుల్ లింక్ అండ్ క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసి మనం మన స్టోర్ ముందు పెట్టుకోవచ్చు. లేదా ఈ లింక్ ని కాపీ చేసుకొని మన డైరెక్ట్ గా మన వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మన కస్టమర్స్ కైనా మన ఫ్రెండ్స్ కైనా పంపించి రివ్యూస్ అడగచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయాలి. గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పాను కదా, టీ షాప్ నుంచి పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు మనం రోడ్డు పైన కనిపించే ప్రతి షాప్ వాళ్ళకి ఇది అవసరమే. సో ఇప్పుడు మనకు ఒక ఏజెన్సీ ఉందండి, మన ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, మనకు మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే దే విల్ గో టు వన్ ఏరియా. ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న షాప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి జిఎంబి ఉందా లేదా అని చెప్పి ముందు గూగుల్లో వెరిఫై చేస్తారు. లేదనుకోండి, అప్పుడు ఆ షాప్కి వెళ్ళి, సార్ ఇట్లా మేము సో కంపెనీ నుంచి వస్తున్నాము, ఈ విధంగా మీకు జిఎంబి లిస్టింగ్ కావాలంటే మేము ఇట్లా క్రియేట్ చేసి పెడతాము, దీనివల్ల మీకు ఏంటంటే మీ షాప్కి ఎక్కువ మంది విజిటర్స్ రావడానికి, సో లేదా మీ ఆఫీస్కి ఎక్కువ మంది విజిటర్స్ రావడానికి లేదా లీడ్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పేసి, సో వాళ్ళని అడిగి వాళ్ళని క్రియేట్ చేయడం కోసం దే విల్ టెక్ గెట్ ద ప్రాజెక్ట్స్. సో మరి ఎంత తీసుకుంటారు ఇదంతా చేయడానికి? ఎంత అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2000 నుంచి అప్ టు 10,000 కూడా ఛార్జ్ చేస్తున్నారమ్మా బయట మార్కెట్లో, జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేసి వెరిఫై చేయించిన దానికి. కొంతమంది ఏంటంటే క్రియేట్ చేసేసుకుంటారు, బట్ వాళ్ళకి వెరిఫై అయి ఉండదు అనమాట. సరే ఎన్నిసార్లు చేసినా మాకు వెరిఫై అవ్వట్లేదండి అని. ఎందుకంటే బిజినెస్ వీడియో వెరిఫికేషన్ లో ఏమేమి మెయిన్ పాయింట్స్ అయితే చాలా మంది తెలియదమ్మా. దానివల్ల ఏంటంటే ఊరికే జస్ట్ వాళ్ళ ఆఫీస్ని మాత్రం వీడియో తీసి సబ్మిట్ చేస్తుంటారు. కానీ అక్కడ మెయిన్ తీయాల్సింది ఏంటంటే మన అడ్రస్ లో మెన్షన్ చేసిన ఏవైతే ఉన్నాయో, సైన్ బోర్డ్స్ అయితే సైన్ బోర్డ్స్, ల్యాండ్ మార్క్ అయితే ల్యాండ్ మార్క్, అవి వీడియోలో కనిపించేలాగా ఫస్ట్ అడ్రస్ వెరిఫికేషన్ కి మనం ఆ వీడియోలో రికార్డ్ చేయాలి. రెండు, మన సైన్ బోర్డ్ అంటే మన బిజినెస్ సంబంధించిన బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు. మూడు, మేనేజ్మెంట్ అంటే మనమే మేనేజర్ అనడానికి మన ఆఫీసు ఆ వీడియోలో చూపించేటప్పుడే అన్లాక్ చేయడం కానీ, కీ ఓపెన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఇవంతా కవర్ అయ్యేలాగా వీడియో తీసి పెడితేనే వెరిఫై అవుతుంది. సో చాలా మంది ఏమంటారంటే నాకు క్రియేట్ అయితే చేసాం కానీ మాకు వెరిఫై అసలు అవ్వట్లేదండి, వెరిఫై చేసి పెట్టండి అంటారు. సో వెరిఫై కూడా చేసి పెట్టచ్చు, దానికి ఒక అమౌంట్ తీసుకోవచ్చు. వీటినే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అంటారమ్మా. డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఏ చిన్న వర్క్ నేర్చుకున్నా సరే మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని నుంచి మనం అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద మాడ్యూల్ వీఆర్ లర్నింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ వీ కెన్ జనరేట్ ద ఇన్కమ్. సో మనకు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదా మనం వేరే దగ్గర జాబ్ చేసేటప్పుడైనా సరే ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో మీరు జాబ్ జాయిన్ అయ్యారు, అప్పుడు ఏదైనా క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చింది జిఎంబి క్రియేట్ చేయమని, అప్పుడు మీకు ఇస్తారన్నమాట క్రియేట్ చేయమని చెప్పి. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎలాగైతే మీకు నేను క్రియేట్ చేసి చూపించానో ఆ విధంగా జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత దానికి ఎస్సీఓ చేయాలన్నమాట. దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఎస్ఈఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఎస్ఈఓ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. జిఎంబికి సపరేట్గా ఎస్ఈఓ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్కి ఎస్ఈఓ సపరేట్ చేస్తాం. బేసిక్గా ఎస్ఈఓ అంటే ఏంటంటే ఎవరైనా ఒక కీబోర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మన దాన్ని గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో, టాప్ మోస్ట్ ప్లేస్లో చూపించేలాగా చేసేదాన్నే ఎస్ఈఓ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఫైవర్ అని చెప్పి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్రీలాన్సింగ్ సైట్. ఇప్పుడు నేను ఇక్కడ జిఎంబి అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఇది వరల్డ్ వైడ్ గా ఎవరికైతే సర్వీసెస్ కావాలో, అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన సర్వీసెస్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సర్వీస్ గురించి సెర్చ్ చేసుకుంటారు. జిఎంబి రీఇనిషియేట్, జిఎంబి ప్రొఫైల్ వెరిఫికేషన్, జిఎంబి ర్యాంకింగ్, జిఎంబి సెటప్. చూడండి ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఆస్కింగ్. ఇప్పుడు నేను జిఎంబి సెటప్ అంటే ఆల్రెడీ జిఎంబి లిస్టింగ్ ని క్రియేట్ చేయడం ఎలా అనేది ఎంతో మంది చూడండి 465 మెంబర్స్ ఇప్పుడు మేము క్రియేట్ చేసి పెడతామని చెప్పి పెట్టుకున్నారు. సో ఐ విల్ డూ సెటప్ కంప్లీట్ ఎస్ఈఓ ప్యాకేజ్ ఫర్ యువర్ గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్. ఐ విల్ సెటప్ రీఇనిషియేట్ సస్పెండ్ జిఎంబి అండ్ గో టు జిఎంబి ప్రొఫైల్. ఇలా ప్రతి ఒక్కరు పెట్టుకుని దే ఆర్ ఛార్జింగ్. ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకరు 1349, ఇంకోటి 1300, ఇంకోటి 1700, ఇతనైతే 65,000 ఛార్జ్ చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఫైవర్ చాయిస్ బ్యాడ్జ్ వచ్చింది అండ్ అతనికి టాప్ మోస్ట్ అన్ని 5 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ పెంచుకున్నాడు. మేబీ స్టార్టింగ్ లో అతను కూడా తక్కువ రేటింగ్ చేసి ఉండొచ్చు మేబీ. ఇతను చూడండి ఐ విల్ డూ జిఎన్బి సెటప్ చేస్తాను అంటే క్రియేట్ చేస్తాను, ఆప్టమైజ్ చేస్తాను, దానికి 4,400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇలా మనం కూడా ప్రాజెక్ట్స్ తీసుకోవాలంటే బికమ్ ఏ సెల్లర్ అని ఉంది కదా ఇక్కడ, ఇది క్లిక్ చేసి మనం సెల్లర్ గా దీంట్లో రిజిస్టర్ అయ్యి ఇలా మనం కూడా ఒక లిస్టింగ్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అప్పటి నుంచి వరల్డ్ వైడ్ గా ఎవరికైతే ఈ సర్వీస్ కావాలో మంది కూడా కనిపిస్తుంది, మనకు ఆర్డర్స్ రావడం కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవంతా కూడా నేను మీకు ఫ్రీలాన్సర్ అని సపరేట్ గా మన దగ్గర ఒక మాడ్యూల్ ఉంది, ఫ్రీలాన్సింగ్ చెప్పినప్పుడు చెప్తాను మీకు. అంటే మనం నేర్చుకున్న ప్రతి ఒక్క వర్క్ కి మనం ఇలా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వెబ్సైట్ చూపిస్తున్నాను. ఓకే, ఒకటి వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకోవచ్చు, లేదా నేను మీకు చెప్పినట్టు
మన నియర్ బై లో ఉన్న ఎంతో మందికి జిఎంబి నీడ్ ఉంటుందమ్మా. ఎవరికైతే జిఎంబి లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హాయ్ అండి, ఈ విధంగా నేను డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ని, మీకు కావాలంటే జిఎంబి లిస్టింగ్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాం అనుకోండి, మీ బ్యూటీ పార్లర్ నియర్ మీ అని కానీ, బ్యూటీ పార్లర్ నేను కుక్కడపల్లి అని కానీ కొడితే మీరు ఎక్కడ కనిపించట్లేదండి, మీరు రావట్లేదు అంటే మీరు ఎంతో బిజినెస్ కోల్పోతున్నారు. ఇలా నేను మీకు ఎలాగైతే కనిపిస్తున్నాయో వేరే వాళ్ళు మీ కాంపిటేటర్స్ ని, అదే విధంగా నేను కూడా మీకు క్రియేట్ చేసి పెడతాను అండ్ దాన్ని ఆప్టిమైజ్ చేసి పెడతాను అని చెప్పేసి వాళ్ళకి ఒక అమౌంట్ చెప్పి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ తీసుకొని మీరు క్రియేట్ చేసి అమౌంట్ చార్జ్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, అర్థమైందండి జిఎంబి లిస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలో? ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా జిఎంబి లిస్టింగ్ క్రియేషన్ గురించి? ఓకే, సో వీలైతే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మెయిల్ ఐడితో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో జిఎంబి క్రియేట్ చేయొచ్చు. బట్ మీరు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏదో ఒక నేమ్ తో క్రియేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంటే బిజినెస్ పేరుతో క్రియేట్ చేసుకోండి. మీకు ఒకవేళ బిజినెస్ లేదనుకోండి, సమ్ డమ్మీ నేమ్ తో క్రియేట్ చేసుకోండి, అంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం. ఓకే. హలో సార్, ప్రవీణ్ దిస్ సైడ్. యా ప్రవీణ్ గారు చెప్పండి. అంటే క్రియేషన్ లో ఏమి డౌట్స్ లేదు, కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ యా అడగచ్చా? చెప్పండి. సరే, ఇప్పుడు మీరు జిఎంబిని క్రియేట్ చేసుకోవచ్చు అన్నారు కదా. సో ఇప్పుడు జిఎంబి లిస్టింగ్ చేసేటప్పుడు, సో లెట్స్ ఒక ఎక్స్ అనే మెయిల్ ఐడి ఉంది, ఆ ఒక మెయిల్ ఐడితో ఎన్ని లిస్టింగ్స్ చేయొచ్చు? మనం మాక్సిమం 50 చేసుకోవచ్చు అండి. ఒకే అంటే మెయిల్ అప్ టు 50 50 లిస్టింగ్స్ చేసుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు. మల్టిపుల్ చేసుకోవచ్చు. యా చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ అయితే చేసుకోవచ్చు. సో చేసుకోవచ్చు చేసుకున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రవీణ్, అండ్ ప్రవీణ్ అనే ఒక మెయిల్ ఐడితో నేను ఒకటి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లిస్టింగ్ చేస్తాను, ఓకే. అండ్ ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన లిస్టింగ్ చేస్తాను, యా మీ ఇష్టం ఇంకోటి ఎన్నైనా ఒక చేసుకోవచ్చు. XYZ బిజినెస్ తో చేస్తాను. సో యా ఒకే మెయిల్ ఐడితో ఇన్ని డిఫరెంట్ బిజినెసెస్ కి చేయొచ్చా? చేసుకోవచ్చు అండి. ఒకే బిజినెస్ తో డిఫరెంట్ కేటగిరీస్ తో డిఫరెంట్ బిజినెసెస్ కి చేసుకోవచ్చు. దర్ ఇస్ నో అబ్జెక్షన్. ఓకే. ఓకేనా? సో అంటే ఇప్పుడు లిస్టింగ్ లో ఏ ప్రాబ్లం రాదు, అంటే వాళ్ళు గూగుల్ వాళ్ళు వాటిలో ఏ దాన్ని ప్రాబ్లం సస్పెండ్ లేదండి, చేయడం దానికి కానీ. అసలు రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేనే ఒక అండ్ దాంతో మీరు ఇందాక ఆల్మోస్ట్ ఒక 10 క్రియేట్ చేశాను. రియల్ ఎస్టేట్ కి, ప్లస్ మీరు అన్నట్టు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేశాను, ఇప్పుడు మీడియా కంపెనీ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాను. అట్లా చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, సో అండ్ ఇవన్నీ కూడా మనం ఇంకొక చేసిన తర్వాత ఎలా మనం ఆ, ఎక్కువగా పైకి తీసుకురావాలనేది రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. అండ్ సార్ ఇంకొక క్వశ్చన్, యా చెప్పండి. అండ్ కీవర్డ్ బిజినెస్ నేమ్ లో కీవర్డ్ కూడా ఇవ్వచ్చు అన్నారు కదా. అవునండి, అది మ్యాండేటరీ కాదండి, ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. అది ఒక 0. అన్నట్టు మ్యాండేటరీ ఏం కాదు. యా, అది ఇవ్వడం వల్ల కొంచెం బెనిఫిట్ అన్నమాట, అంతే మనకు. ఓకే. అండ్ బట్ ఎక్కడో నేను విన్నట్టుంది ఏంటంటే కీవర్డ్, అంటే అది కొంచెము దాన్ని బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అనేసి అంటారు, కొంచెం గూగుల్ సస్పెండ్ చేస్తుంది అంటే అనేది ఎక్కడో యాక్చువల్ గా విన్నాను. మనకు ఐఎమ్ టైటిల్ నాట్ లో షూర్. పెట్టుకోకుండా ఇప్పుడు ఏంటంటే